జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజన్ మహా. క్షమిక ప్రార్థన దాసిని. కొంచెం లేట్ అయింది, వాళ్ళ ఆలస్యమైంది. உங்கள் புஜை கடை தோட்டத்து வாவியுள் செங்கஜு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి గోపికను ఏమని కీర్తిస్తున్నారు అంటే నా ఉడయాయ్, అందమైన మాట చాతుర్యం కలిగిన గోపిక అని వర్ణిస్తున్నారు మన గోదమ్మ ఇవాల్టి గోపికని. ఇక ఇవాల్టి గోపికకు అడయాళం అంటే తెల్లవారింది అనటానికి గుర్తు ఏమిటి అంటే ఉంగల్ పుజై కడై తోటత్తు వావియుల్ సెంగజు నీర్వాయ్ నెగిజెందు ఆంబల్వాయ్ కూంబినగాన్. అంటే అమ్మ తల్లి, ఓ గోపిక, ఉంగల్ పుజై కడై, ఇంటి పెరటిలో తామర పుష్పం, ఎర్రటి తామర పుష్పం వికసించింది. నల్లటి కలువ ముడుచుకున్నది కనుక ఇదే తెల్లవారటానికి గుర్తు. సూర్యకిరణం పడగానే మొగ్గగా ఉండే తామర పుష్పం వికసిస్తుంది. ఆ తామర పుష్పం ఎక్కడ ఉండాలి? నీటిలోనే ఉండాలి. నీటిలో ఉండే ఆ మొగ్గ మీద సూర్యకిరణాలు పడగా అప్పుడు తామర పుష్పం వికసిస్తుంది. అలాగే మన పెద్దలు సూర్యుడు, నీరు, తామర పుష్పం అంటే నీటి సంబంధము చేతనే తామర పుష్పం వికసిస్తుంది సూర్యకిరణాలు పడగా. అలాగే జీవాత్మ అనే తామర పుష్పం అయితే నీరు అంటే ఆచార్య కటాక్షముతో, సూర్యకిరణాలు అంటే పెరుమాళ యొక్క కటాక్షము చేతనే ఈ జీవుడు ఉజ్జీవిస్తాడు. ఆచార్య సంబంధం ఉంటే జీవుడికి ఉజ్జీవన పెరుమాళ్ళ కటాక్షముతో. అలాగే ఉంగల్ పుజై కడై తోటత్తు వావియుల్, కనుక ఆ తామర పుష్పం వికసించింది, నల్లటి కలువ ముకుళించుకుంది అంటే ముడుచుకున్నది, ఇదే తెల్లవారినట్లు గుర్తు అన్నారు మన గోదమ్మ లోపల గోపికతో. మనకు శ్రీరంగం వెళితే రంగనాచ్యార్ సన్నిధి, ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ. మనకు తల్లి రంగనాచ్యార్, ఆ శ్రీరంగ ఆస్థానంలో ఆ పెరియ పిరాటియార్ రంగనాచ్యార్ సన్నిధికి వెళ్లే ముందుగా పుష్పాలు అమ్ముతూ ఉంటారు. అక్కడ తామర పుష్పం కూడా అమ్ముతూ ఉంటారు. మొగ్గగా ఉండే తామర పుష్పాన్ని అమ్మేవాడు ఏం చేస్తాడు, చక్కగా ఒక్కొక్క రెక్క చాలా చాతుర్యంగా విప్పుతాడు. చక్కగా కలువ బాగా వికసించి ఉంటుంది, మనకు విప్పితే రానే రాదు, కానీ ఆ అమ్మేవాడు మాత్రం చాలా చాతుర్యంగా విప్పుతాడు. అలాగే గోపిక అంటోంది కదా లోపల గోపిక, లేదు లేదు, ఇంకా సూర్యకిరణాలు పడటము చేత తామర పుష్పం వికసించడము కాదు, మీరే తామర పుష్పాలని వికసింపచేశారు మీ చేతులతో అన్నారు లోపల గోపిక. సరి బయట పువ్వులు వికసించినాయి అంటే సరి, మా ఇంటి పెరటిలో తోటలో ఉండే కలువలు వికసించినాయి అని మీకు ఎలా తెలుసును అందట లోపల గోపిక బయట గోదమ్మతో. అమ్మా, బయట పుష్పాలు వికసించినాయి అంటే మీ ఇంటి పెరటి తోటలో పుష్పాలు కూడా వికసించినట్లే కదా, అంటే తెల్లవారినట్లే కదా గుర్తు అన్నారు మన గోదమ్మ లోపల గోపికతో. సింగల్ పొడి, లేదు లేదు, ఇంకో గుర్తు చెప్పండి అన్నారు. ఇప్పుడు రెండో గుర్తు చెప్తున్నారు మన గోదమ్మ. సెంగల్ పొడి కూరై వెన్పల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్నార్. అదిగో సెంగల్ పొడి కూరై, కావిరాయి పొడితో తడిపిన వస్త్రాన్ని అంటే కాషాయ వస్త్రం, కాషాయ వస్త్రాన్ని ధరించి జియర్ స్వాములందరూ కూడా వెన్పల్ తవత్తవర్, వాళ్ళ యొక్క పళ్ళు టీత్ ఎలా ఉన్నాయి అంటే తెల్లగా ఉన్నాయట. తవత్తవర్, తపో వేషధారురై ఆ జియర్ స్వాములందరూ కూడా తంగల్ తిరుక్కోయిల్, తమ తమ యొక్క సన్నిధానాలకు దేవస్థానాలకు వెళ్ళగా సంగిడువాన్ పోగిన్నార్, జియర్ స్వాములు ఎప్పుడైతే వెళ్ళారో సన్నిధానానికి వెంటనే తిరువారాధన ప్రారంభమవుతుంది అని గుర్తు. అలాగే మనకు తిరుమల ఆస్థానంలో పెరియ కేల్వి అప్పంజియర్ స్వామి, సిరియ కేల్వి అప్పంజియర్ స్వామి, ఆ దేవస్థానం యొక్క చాబి తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయి అంటే
ఏకాంత సేవ అయిన తర్వాత జియర్ స్వామి దగ్గర ఏకాంగి అని ఒకరు ఉంటారు. వారు లోపల మూలవర్ల దగ్గరకు వెళ్ళి పెరుమాళ్ళు ఎలా వేంచేస్తున్నారు అని చూసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత తాళము వేయగా ఆ తాళము చేతులు ఏకాంగి స్వామికి ఇవ్వగా ఏకాంగి స్వామి జియర్ స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి ఇస్తారట. మన తిరువేంగడముడియానికి అరగంట సేపే కదా విశ్రాంతి. మళ్ళీ అరగంట పూర్తి అవ్వగానే ఈ ఆస్థానంలో ఉండే వాళ్ళందరూ, దేవస్థానంలో ఉండే వాళ్ళు వెళ్ళి మఠానికి వెళ్ళి ఏకాంగి దగ్గర తాళము తీసుకుని ఆ తాళము తీసి పెరుమాళకి విశ్వరూప దర్శనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జియర్ స్వాములందరూ కూడా దేవస్థానానికి వెళ్ళారు తల్లి. అదిగో తిరువారాధన కూడా ప్రారంభం కాబోతోంది కనుక తెల్లవారినట్లు ఇదే గుర్తు అని చెప్పారట మన గోదమ్మ గారు లోపల గోపికతో. ఎంగళై మున్నం ఎజుప్పువాన్ వాయ్ పేసం. ఈమె ఎటువంటి గోపిక అంటే ఎప్పుడైతే గొల్లలందరూ విడదీశారో వర్షాలు పడట్లేదని వాళ్లే కలిపారు కనుక ఎప్పుడైతే వాళ్ళు కలిపారో ఈ అందరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నారట, ఇవాళ గోపిక చెప్పిందట, సరే మీరు మీ మీ ఇంటికి వెళ్ళి పడుకోండి, తెల్లవారుజామున నేనే వచ్చి మిమ్మల్ని లేపుతాను అని చెప్పిన గోపికట ఇవాల్టి గోపిక. ఎంగళై మున్నం ఎజుప్పువాన్ వాయి పేసం. మనం వ్రతం చేయబోతున్నాం కదా కనుక నేనే ముందుగా వచ్చి ఎజుప్పువాన్ మిమ్మల్ని అందరినీ లేపుతాను అని చెప్పిన గోపిక. వాయి పేసం నోటి మాటే, ఆచరణ లేదట కనుక నోటి మాటే తల్లి నీది, ఆచరణ లేనే లేదు. నంగాయ్ పూర్ణురాలా అంటున్నారు మన గోదమ్మ గారు. నంగాయ్ అంటే పూర్ణమైన గుణాలు కలిగిన దాన. ఆ గుణాలు కలిగిన వారు ఎలా ఉండాలి, పూర్ణత్వం ఉన్నవాళ్ళు అంటే ఆచరణ ఉండాలి, మాటయే కాదు ఆచరణ కూడా ఉండాలి. అలాగే అర్జునుడితో చెప్పాడు కృష్ణ పరమాత్మ గీతాచార్యుడు, అర్జున నాయకుడు ఎలా ఉండాలి అంటే కేవలము మాటయే కాదు అనుష్ఠానము కూడా ఉండాలి. నీవే యుద్ధము చేయను, అడవులకు వెళతాను, ధ్యానం చేస్తూ కూర్చుంటాను అంటే నీ తర్వాత వాళ్ళందరూ కూడా నిన్నే ఆచరిస్తారు కనుక అక్కడ ఆచారం ఏమవుతుంది కనుక ఒక నాయకన్ అంటే మాట ఉండాలి, ఆచరణ ఉండాలి. అలాగే ఈమె ఎటువంటి గోపిక, నంగాయ్ మాట వాయిపేసం, కేవలం మాటే కాదు తల్లి ఆచరణ కూడా ఉండాలి. యజుందిరాయ్ మేల్కో నానాదాయ్, మేమొచ్చి మేల్కొలుపుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావే, సిగ్గు అనిపించట్లేదా, వచ్చి లేపుతాను అన్న దానివి రాలేదు, మేమొచ్చి లేపుతున్నా సిగ్గుతో బయటకన్నా రావాలి కదా, రావట్లేదు అనగానే లోపల గోపిక అందట, సరి సరి ఇప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చారు ఏమిటి అన్నారట. నా ఉడయాయ్ మాట సామర్థ్యం కలిగిన గోపికవి కనుక నీవు ఉంటేనే కృష్ణయ్య దగ్గర మా పని అవుతుంది కనుక కృష్ణయ్య ఒక మాట మాట్లాడటం, ఆ మాటకి నీవు సమాధానం చెప్పడం కనుక ఇంతమంది ఉన్నా మేము మాట్లాడలేం, నీకే ఆ పేచ్చు సామర్థ్యం మాట సామర్థ్యం ఉన్నది అన్నారు మన గోదమ్మ ఇవాల్టి గోపికని. అలా ఎవరైనా ఉన్నారా అంటే మన రామచంద్రుడు. వాల్మీకి మహర్షి అందమైన పేరును పెట్టారు వాగ్మీ శ్రీమాన్ అని. మధుర భాషీ చ రాఘవ, పూర్వ భాషీ చ రాఘవ, మృదు భాషీ చ రాఘవ. అందంగా మాట్లాడతాడట, సత్యమే మాట్లాడతాడట, ఆ సత్యము ప్రియంగా మాట్లాడతాడట, మృదువుగా మాట్లాడతాడట. అటువంటి రామచంద్రుణ్ణి వాల్మీకి మహర్షి వాగ్మీ శ్రీమాన్ అన్నారు. మళ్ళీ రామచంద్రుడు ఈ వాగ్మీ శ్రీమాన్ అన్న బిరుదునే ఎవరికి ఇచ్చారు, హనుమత్ స్వామికి ఇచ్చారట. నాన్ ఋగ్వేద వినీతస్య యజుర్వేద ధారిణ. లక్ష్మణ, హనుమత్ స్వామి చూడు ఎంత అందంగా మాట్లాడుతున్నారో, మాట ఎంత అందంగా ఉన్నదో, ఎక్కడా పదాలు దొర్లట్లా, అక్షరాలు దొర్లట్లా, చాలా వినయంగా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, సత్యంగా మాట్లాడుతున్నారు, మృదువుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎవరు మాట్లాడతారో తెలుసునా, నవ వ్యాకరణాలు తెలిసిన వారే మాట్లాడతారు కనుక సూర్యుడి దగ్గరే నవ వ్యాకరణాలు విన్నారట హనుమత్ స్వామి కనుక అటువంటి హనుమంతుడు వాగ్మీ శ్రీమాన్, మాట చాతుర్యం కలిగిన వారు, పేచ్ సామర్థ్యం కలిగిన వారు మన హనుమత్ స్వామి అని హనుమత్ స్వామి యొక్క వైభవాన్ని లక్ష్మణ స్వామికి చెప్పారట.
అలాగే ఇవాళ గోపిక ఎటువంటిది అంటే అంత అందంగా మాట్లాడే గోపికను మేల్కొలుపుతున్నారు. సరి ఎక్కడికి వెళ్ళాలి అందట లోపల గోపిక. సంగడు సక్కరమేందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడ. సంగడు సక్కరమేందుం, ఎటువంటి స్వామి? శంకు చక్రాలు ధరించిన స్వామి దగ్గరకు. శంకు చక్రాలు ధరించిన స్వామి యొక్క నేత్ర సౌందర్యం ఎటువంటిది? పంగయ కన్నానై, తామర పుష్పాల వంటి నేత్ర సౌందర్యం కలిగిన స్వామి దగ్గరకు వెళ్ళబోతున్నాము. ఉదాహరణ, వైకుంఠనాథుడికి 2 నేత్రాలు చాలు. ఎందుకని? ఆ శ్రీ వైకుంఠంలో వైకుంఠనాథుడి దగ్గర చెప్పిన మాట వినేవాళ్లే, అందరూ మంచి వాళ్లే, అందరికీ శుద్ధ సత్వగుణం కలిగిన వారే, వారిని నిత్య సూరులు ముక్త పురుషులు అంటారు. కనుక అక్కడ వైకుంఠనాథుడిని అనుగ్రహించడం కోసమని నిత్యసూరులకి ముక్త పురుషులకి వైకుంఠనాథుడికి 2 నేత్రాలు ఉంటే సరిపోను. అదే క్షీరాబ్ది నాథుడికి ఒక 20 నేత్రాలన్నా కావాలి. ఎందుకని? 33 కోట్ల మంది దేవతల యొక్క కష్టాలను తీర్చాలి, ఆపదలను తీర్చాలి. కనుక క్షీరాబ్ది నాథుడు ఒక నేత్రాలు ఉంటే సరిపోతుంది, ఒక 20 నేత్రాలు ఉంటే. మరి మన రంగనాథుడికో, అర్చావతార పెరుమాళ్లకో తిరుమేని మొత్తం నేత్రాలు కావాలట. ఎందుకని? ఇక్కడ పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ. శాస్త్రం ఏమని చెప్పింది? ఇదం కురు ఇదం ఆకర్షి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాం? చేయకూడని పనులే ఎక్కువ చేస్తూ ఉన్నాం. కనుక పెరుమాళ నేత్రాలు ఎంత ఉండాలి? పెద్దవిగా ఉండాలి. కనుక పెరుమాళ నేత్రాలు పెరుగుతూ ఉన్నాయట. ఎంతవరకు? ఎడమ వైపేమో శంకత్తాళ్వాన్ వరకు, కుడివైపేమో చక్రతాళ్వాన్ వరకు నేత్రాలు అలా పెరుగుతూ ఉన్నాయట పెరుమాళ నేత్రాలు. సంగడు సక్కరమేందు, శంకు చక్రాలు కదా, చక్ర శంఖాలు అనకుండా శంకు చక్రాలు అంటున్నారేంటి మన గోదమ్మ గారు అంటే, మన పెద్దలు ఆళ్వార్లు కూడా ఇలాగే అనుగ్రహించారు. కంగులుం పగలుం కణ్ తుయిలరియాల్ కన్ననీర్ కైగళాల్ ఇరైక్కుం செங்கு சக்கரங்களென்னு కైకూపుం తామరై కన్ననే తరుళం. అక్కడ కూడా శంకు చక్రాలు ధరించిన వాడు తామరై కన్నన్ అంటే తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన వాడు అన్నారు నమ్మాళ్వార్లు. అలాగే మన గోదమ్మ కూడా సంగుడు సక్కరమేందుం తడక్కయ్యన్, సూర్యకిరణాలు పడితే తామర పుష్పం వికసిస్తుంది. చంద్రుడు రాగానే పువ్వు ముడుచుకుంటుంది. అలాగే కోటి సూర్య సమప్రభ, ఎటువంటి వారు చక్రతాళ్వాన్ అంటే అనేక వేల సూర్యులు కలిస్తే ఎంత కాంతియో అలా చక్రతాళ్వానికి అంత కాంతి. కనుక చక్రతాళ్వాన్ని సేవించగానే చూడగానే స్వామి యొక్క తామర పుష్పాలు నేత్రాలు అలా వికసిస్తున్నాయట. చంద్రుణ్ణి చూడగానే పువ్వు ఎలా అయితే ముడుచుకుంటుందో శంకత్తాళ్వాన్ పాంచజన్యం చంద్రుడి వలె ఉంటారట, ఆహ్లాదకరంగా చల్లగా. వెంటనే స్వామి యొక్క నేత్రాలు ముడుచుకుంటున్నాయట. అలా సంగొడు సక్కరమేందుం తడక్కయ్యన్. ఈ శంకు చక్రాలలో ముందుగా శంకత్తాళ్వాన్ వైభవాన్ని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, పాంచజన్యం ఎక్కడ ఉంటుంది అంటే కర్పూరం నారుమో కమల పూనారుమో. ఎంతమంది భార్యలు మన కృష్ణయ్యకి అంటే 16,108 మంది భార్యలు. వారికి ఎప్పుడో ఒక్కసారి లభిస్తుందట పెరుమాళ్ళ యొక్క అధరామృతం. కానీ పాంచజన్యానికి నిత్యము లభిస్తుందట. ఆకలి వేస్తే పాంచజన్యం యొక్క ఆ పాంచజన్యాన్ని స్వామి అధరాల దగ్గర పెట్టుకుంటాడట, ఆకలి తీరిపోతుంది. నిద్ర వస్తే పెరుమాళ యొక్క శ్రీహస్తంలోనే శయనించి ఉంటారట పాంచజన్యం. కనుక పాంచజన్యము పెరుమాళకు దగ్గరగానే ఉండి స్వామి యొక్క అధరామృతాన్ని అనుభవిస్తూ భయం లేకుండా నిర్భయంగా ఉంటారు శంకత్తాళ్వాన్ పెరుమాళ శ్రీహస్తంలో. ఇక చక్రతాళ్వాన్ విరోధులను నిరసించడానికి, సంహరించడానికి వెళుతూ వస్తూ ఉంటారు. పెరుమాళ్లకు ఒక నిమిషము దూరం అవుతారు చక్రతాళ్వాన్. కానీ శంకత్తాళ్వాన్ మాత్రం స్వామి చేతిలోనే వేంచేసి ఉంటారు. చక్రతాళ్వాన్ పెరుమాళ్లకు దూరమయ్యి విరోధులని సంహరిస్తూ ఉంటారు. కానీ శంకత్తాళ్వాన్ చేతిలోనే ఉండి విరోధులని నాశనం చేస్తూ ఉంటారు వారి యొక్క గర్జన ద్వారా. కనుక చక్రతాళ్వాన్ దూరం అవుతారు పెరుమాళ్ళకి, శంకత్తాళ్వాన్
అరసెకెను కూడా దూరం అవరు కనుక చక్రతాళ్వాన్ కంటే గొప్ప వైభవం కలిగిన వారు శంఖతాళ్వాన్ కనుక మొట్టమొదటిగా సంగొడు సక్కరమేందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై అంటున్నారు మన గోదమ్మ. అటువంటి అందమైన నేత్ర సౌందర్యం కలిగిన ఆ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళాలి. సంగడు సక్కరమేందుం తడక్కయ్య అని అంటున్నారు, కృష్ణయ్య అంటున్నారు. శంకు చక్రాలు ధరించాడు కృష్ణయ్య అంటే మన శ్రీశుకుల వారు శ్రీమద్ భాగవతంలో తమ్ అద్భుతం బాలకం, కృష్ణయ్య అవతరిస్తూనే శంకు చక్రాలతోనే అవతరించాడు కనుక శంకు చక్రాలతో పంచాయుధాలతో పట్టు పీతాంబరాలతో నవ్వుతూ అందమైన కేశాలతో అవతరించాడు కనుక వెంటనే వసుదేవుడు ఉపసంహర, కన్నా కంసుడికి తెలిసిందే అనుకో ఏదో జరుగుతుంది కనుక నీ యొక్క ఆభరణాలైన శంకు చక్రాలను దాచేసుకో అనగానే పుట్టగానే తండ్రి మాట విన్నవాడు మన కృష్ణయ్య కనుక తమ్ అద్భుతం బాలకం అని శ్రీశుకుల వారు అనుగ్రహించినట్లుగా సంగొడు సక్కరమేందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్, అలా పంగయ కన్నా అంటే నేత్ర సౌందర్యము కలిగిన వాడా అంటూ ఆ పంగయ కన్నా నామ సంకీర్తన చేసుకుంటూ వెళదాము తల్లి కృష్ణయ్య దగ్గరకు అనగానే నా ఉడయాయ్, పేచ్చు సామర్థ్యం మాట సామర్థ్యం అనగానే లోపల గోపిక ఆ పంగయ కన్నా అన్న నామం వినగానే బయటకు వచ్చి గోష్ఠిలో చేరి దాసోహము చేసి రేపటి రోజున అంటే చివరి గోపికను మేల్కొల్పబోతున్నారు. భాగవత వైభవం భక్తులు ఎలా ఉండాలో చెప్పే పాసురం రేపటి రోజు కనుక ఇవాల్టి నామం పంగయ కన్నానై. உங்கள் புஜைக்கடை தோட்டத்து வாவியுள் செங்கஜு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.